ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు హంటర్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నంద్యాల జిల్లా సంజాపురం మండలం ఇది పెరుశంబుల గ్రామం అయితే గ్రామానికి అయితే మనం వచ్చాము. ఈ గ్రామంలో వచ్చేసి శివాలయం అయితే ఏర్పడింది. అది ఎలా ఏర్పడిందంటే ఒక ఇంటి కింద అయితే ఏర్పడింది. అది ఇలా ట్రాక్టర్ వెళ్తుంటే ట్రాక్టర్ గుర్తపడిందంట, అంత కింద అయితే అది ఏర్పడిందంట. అది ఎలా ఉంది ఏం కదా అనేది మొత్తం క్లియర్గా చూపిస్తాను మీకు. వీడియో అయితే చివరి వరకు చూడండి, ఎక్సలెంట్గా ఉంది. ఆ టెంపుల్ ఎలా ఉంది, ఏ సంవత్సరం కట్టింది, అది ఎవరు కట్టారు, అలాంటివి అన్ని హిస్టరీ మొత్తం ఈరోజు మీకు అయితే చెప్పగలం. సో చివరికి చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మనమైతే ఇదే ఇల్లు. సో ఆ ఇంటి కింద అన్నమాట ఉంది. ఇక్కడ అక్కడ మొత్తం పబ్లిక్ అంతా దిగుతున్నారు. సో మనమైతే లోపలికి వెళ్దాము. సో మనతో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి, లోపల లైటింగ్ ఎలా ఉంటుంది అనేది. సో మేమైతే మాక్సిమం ట్రై చేస్తాము, ఎంతవరకు లైటింగ్ ఉందో అంతవరకు చూపించడానికి అయితే ట్రై చేస్తాము. సో ఇంతకన్నా ఎక్కువైతే చూపించలేము. సో మాక్సిమం ఎంతవరకు అయితే వీలైతే అంతవరకు అయితే చూపిస్తాం. ఓకే, సో ఇంకా లోపలికి వెళ్దాం మనమైతే. ఇదే ఆ ఇల్లు. సో ఇంటి కిందకి వెళ్దాం. ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో మనకైతే బస్ స్టాండ్ కదా. సో ఆ బస్ స్టాండ్ని గుర్తుపెట్టుకోండి. ఆ బస్ స్టాండ్ అయితే ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో మనకు వచ్చేసి ఒక దారి అయితే వస్తుంది. సో మీరు వచ్చేసి ముందుకు వెళ్ళకండి, ముందుకు వెళ్ళకుండా లెఫ్ట్ సైడ్ దారి తీసుకొని స్ట్రైట్గా ముందుకు వచ్చేస్తే మనకైతే మనం వెళ్ళాల్సిన శివాలయం దగ్గరికి అయితే వెళ్తాము. గుర్తుపెట్టుకోండి, ఈ దారి అంతా షూట్ చేసి పెట్టడానికి నాకైతే టైంపాస్ కాదండి, ఏదో వ్యూస్ కోసం పెట్టలేదు. సో మీరు ఎక్కడ కూడా దారి తప్పకుండా డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అదే థాట్తో నేనైతే ఇది షూట్ చేసి పెట్టాను. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇంకా మనం ఇలానే ముందుకు వచ్చేస్తే మనకు వచ్చేసి ఇక్కడ ఒక మసీద్ అయితే ఉంటుందండి. సో లెఫ్ట్ సైడ్ కాకుండా మనం అయితే రైట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. సిమెంట్ రోడ్ అయితే ఉంటుందండి. సో బైక్లకు కానీ కార్లకు కానీ ఏ ప్రాబ్లం లేదు, మంచి మట్టి రోడ్ అయితే కాకుండా మనకి ఇక్కడ సిమెంట్ రోడ్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని స్ట్రైట్గా ముందుకు వెళ్ళిపోవాలి. ఇలానే ముందుకు వెళ్తే మనకు రైట్ సైడ్లో ఒక దర్గా అయితే వస్తుందండి. సో దర్గా నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇంకా ఇలానే కొంచెం ముందుకు వెళ్తే మనకు దర్గా వస్తుందండి. సో రైట్ సైడ్లో ఇంకా గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్దాము. ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు వచ్చేసి ఒక పేరు ఉన్న షాప్ అయితే ఉంటుంది, బాలాజీ జనరల్ స్టోర్ అని. అక్కడ నుంచి పక్కనే సందు ఉంటుంది. ఈ సందు దాటి ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో మనకు వచ్చేసి ఇద్దరు పెద్ద మనుషులు వస్తున్నారు. అక్కడ నుంచి అండి మనం వెళ్ళాల్సింది. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుందాం. లెఫ్ట్ నుంచి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్లో ఇక్కడ బండలు ఉన్నాయా, ఇదే అండి ఈ సందు. ఈ సందులో వచ్చేసి మనం బైక్ పార్కింగ్ చేద్దాం. సో మనం వచ్చేసి బైక్ పార్కింగ్ చేసి ఇందాక దిగింది ఇక్కడే. సో ఇక్కడ నుంచి చూసుకోండి, ఇదే అనమాట ఈ సందు. ఈ సందులో కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకు వచ్చేసి ఆ ఇల్లు అయితే కనిపిస్తుంది. సో ఇదే అండి ఆ ఇల్లు. ఇక మేమైతే ఆ ఇంటిని పక్కన పెట్టేసి కిందికి అయితే దిగాలని ఫిక్స్ అయినామండి. సో ఇదే చూడండి ఆ శివాలయంకి వెళ్ళే ప్లేస్ అనమాట. ఇది వచ్చేసి ఒక ట్రాక్టర్ వల్ల ఏర్పడింది, అంతేకాని వేరే ఏ కారణాలు తెలియవండి. ఒక ట్రాక్టర్ అనుకోకుండా దీనిలో దిగడం వల్ల ఈ గుంత అనేది బయటపడింది. ఈ గుంత ఏంటని చెప్పేసి ఓపెన్ చేసి చూసేసరికి ఇక్కడ ఒక శివాలయం ఉందని చెప్పి తెలిసింది. సో లోపల చూడండి మట్టి రాళ్ళు పడి లోపలికి దిగడానికి కొంచెం కష్టంగా ఉంది. కానీ లోపల మాత్రం గోడలు ఎక్కడ కూడా గలీజ్గా లేవండి, చాలా నీట్గా ఉన్నాయి శివాలయం. ఏదో రీసెంట్గా ఒక 1 year 2 years బ్యాక్ అన్నట్టున్నాయి. సో నీట్గా ఉందన్నమాట, ఎటువంటి పాకర కానీ చెట్లు కానీ ఏమీ లేవు. ఇదే మనం లోపలికి దాకా వచ్చిన ఎంట్రెన్స్ అనమాట. ఈ ఎంట్రెన్స్లో నుంచి మనం లోపలికి వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే గర్భగుడి అయితే కనిపిస్తుంది. సో శివుని చూపిస్తాను మీకు లోపల. ఇక్కడ శివుని మీద రౌండ్ షేప్లో ఉండే పైన శివుని ఆకారం ఉండేది ఎవరో తీసేశారండి, దాని తల అంటారు. సో ఆ తలని అయితే ఎవరో తీసేశారు. అది ఇప్పుడులో తీసారా లేదా పాతకాలంలో తీసారో తెలియదు మాకైతే. సో అదైతే లేదండి. ఇంకా లోపల చూసుకుంటే గర్భగుడిలో మీకు పైన ఒక ఫ్లవర్ షేప్లో కనిపిస్తుంది డిజైనింగ్. సో చాలా బాగుంది. ఇంత పెద్ద బండరాళ్ళ మీద డిజైనింగ్ చెక్కి అక్కడ పెట్టాలంటే అంత ఈజీ కాదు, అప్పట్లో ఎలా పెట్టారో తెలియదు కానీ. సో లోపల మాత్రం చిన్న స్పేస్ అయితే ఉంది. అండ్ చూసుకోవచ్చు గోడలన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి, ఎక్కడ కూడా గలీజ్గా లేదు. సో చాలా బాగుంది ఈ గర్భగుడి. ఇంకా ఒక లైట్ పెట్టారు లోపల మనకు చూసుకోవడానికి. అండ్ ఇక్కడ చాలా వరకు పూజలు చేస్తున్నారండి, చూసుకోవచ్చు. సో టెంకాయలు కొట్టారు, పూజలు చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ స్మోక్ అనేది బయటికి పోవడానికి అయితే మనకు వెంటిలేషన్ లేదు. సో స్మోక్ అనేది ఇక్కడే ఉండడం వల్ల కంట్లోంచి మంట అయితే మాకైతే వస్తుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ డిజైనింగ్ కూడా చూడండి, అది చాలా బాగుంది. ఇంకా మనమైతే బయటికి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది, ఎందుకంటే లేడీస్ చాలామంది వస్తున్నారు. ఇంకా మాకైతే ఇంకా ఇక్కడ నిలబడడానికి కూడా అవ్వట్లేదండి, ఎందుకంటే అసలే చిన్న ప్లేసు. ఇంకా కంట్లో ఆ పొగ వల్ల మాకు కంట్లో నుంచి వాటర్ అయితే వచ్చేస్తున్నాయి. ఇంకా చెమట ఫుల్గా వచ్చేస్తుందండి మాకైతే. ఇంకా బయటికి వెళ్ళిపోదాము వీడియో ఎండ్ చేసేసి. అండ్ ఇక్కడ లైట్ సెట్ చేసిన దానికి వచ్చేసి పాతకాలంలో ఇక్కడ గుడి గంటలు ఉండేవంట, ఆ గుడి గంటల కోసం పెట్టిన కొండీకి వీళ్ళు లైట్ సెట్ చేశారు. సో అది ఇలా యూజ్ అవుతుంది వీళ్ళకి. సో మనమైతే ఇంకా బయటికి వెళ్ళిపోదాం. ఇక్కడ లేడీస్ పూజలు చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళని షూట్ చేయడానికి మనకు పర్మిషన్ లేదు. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. సో ఇక్కడితో వీడియో చేసి బయటికి వెళ్ళిపోదాం. ఇది అండి ఈ వీడియో.